గిరీష్ చిత్రగుప్త ఛానల్ కి సంబంధించినటువంటి ఎండి ఇక్కడే ఉన్నాడు. అసలు ఏం జరిగిందో అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి అన్న, ఏంటి అసలు మీరు క్షేమంగా ఉన్నట్టేనా? కూర్చోండి. క్షేమంగా ఉన్నట్టేనా? అబ్సల్యూట్ గా మంచిగా ఉన్నా. ఏంటి అసలు అంతమంది వచ్చినట్టున్నారు, ఆ లైవ్ లో కనబడతా ఉంది, పూర్తిగా దడేలు మన సౌండ్ వినబడతా ఉన్నాయి. ఇలా సుమారు మేము 9 గంటలకు అట్లా స్టార్ట్ చేసినాం అన్న. మా షో యూజువల్లీ లేట్ అయింది. 8:35కి స్టార్ట్ చేసేటోళ్ళము. 9:15, 9:05, 9:10 స్టార్ట్ అయింది. మంచిగానే నడిచింది. ఒక 45 మినిట్స్, హాఫ్ అన్ అవర్ వరకు బాగానే నడిచింది. ఏదో సపోర్ట్లు వచ్చినాయి. యూజువల్ గా నేను లైవ్ లో ఉన్నా, ఉదయ్ లైవ్ లో ఉన్నాడు, మా 2-3 పిల్లలు బయట ఉన్నారు. ఏదో సపోర్ట్లు వస్తే పిల్లలు బయటకు వచ్చిండ్రు. గిరీష్ అన్న కలవనికి వచ్చినాము అని అంటే ఏదో నా ఫోటో చూపించారట. గిరీష్ అన్న లైవ్ లో ఉన్నాడు, ఇప్పుడు కలవడు అంటే ఇప్పుడు కలుస్తాము అని అన్నారట. వాడిని ఏదో నూకినరో మళ్ళీ వాడిని దాడి చేసారో మాకు తెలియదు. నేను లోపల ఉన్నా కాబట్టి చెప్పలేకపోతున్నా. సడన్ గా డోర్ నూక్కుంటా లోపలికి వచ్చిండ్రు. ఓకే, ఒక డైలాగ్ మాత్రం విన్నా, బండన్న అంటావురా అని అన్నది. ఇది నాకు వినిపించింది. ఎవరు బండన్న అంటే? ఎవరు? ఇక మళ్ళా బండన్న అంటే కేంద్ర హోంశాఖ మంత్రులే, నాకు తెలుసు. ఈ గంభీరమైన ఈ ఆరోపణ ప్రాణం ఏదన్నా నాకు ఇప్పుడు దాన్ని ఏమంటారు, అభద్రతా భావం అని అంటారు కదా, ప్రాణ నష్టము ఎక్సెట్రా వాట్ ఎవర్ ఇట్ ఈస్. ప్రైమరీలీ ఈ దాడి బండి సంజయ్ అనుచరులే అని చెప్పి నేను చెప్తా. ఓకే, నా జాతిని హీనంగా నీ జాతిని డి అని చెప్పి మాట్లాడినరు. రాజ్యాంగబద్ధంగానే నేను ఇప్పటిదాకా ఉన్నా. ఓకే, ఈ రాజ్యాంగాన్ని నమ్ముతా. They have compromised the law and order. Yes. And I will ensure that the Ministry of Home Affairs of the state understands and respects the constitution of this country. And I will ensure we will teach him a lesson. అంటే మీరు బండి సంజయ్ ని ఎందుకు అంటున్నారు? బండి సంజయ్ కి మీకు ఏమన్నా గతంలో ఏమన్నా పగలు ఉన్నాయా? బండి సంజయ్ తో మీకు ఇది బండి సంజయ్ చెప్పాలి. ఆయనకు ఎంతసేపు పొగడతలే ఉండాలి. ఓకే, నీట ముంచినా పాల ముంచినా ఆయన ఎప్పుడు పొగడుతూనే ఉండాలి. ఆయనకే ఎంపీ టికెట్ కావాలా, ఆయనకే మంత్రి పదవి కావాలా, ఆయనకే అధ్యక్ష పదవి కావాలా. ఇదంతా పక్కకు పెడదాం. నేను అడిగేది ఒకటే బ్రదర్, రాజకీయాలలో విమర్శలు ఉంటాయా? ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. మళ్ళీ నువ్వు అంత పెద్ద పీకుడు మొగోడివి కదా, రాజకీయ విమర్శ సరే నీకు తెలియదా, నీకు తెలియక జరిగిందా పక్కకు పెడదాం. నీకు తెలియకపోవచ్చు. ఇప్పుడు సడన్ గా మీ అనుచరులు ఎవరు నేనేదో వెప్పించుకుందామని చెప్పి నా మీద దాడికి వచ్చిండ్రు. ఐఎమ్ నాట్ డినయింగ్ దట్. నువ్వు పర్సనల్ గా చేపించినావు అనుకుంటే నేను అంటలే. ఓకే, రాజ్యాంగాన్ని నమ్ముతా కాబట్టి కాన్స్టిట్యూషనల్ గానే ఆన్సర్ ఇస్తున్నా. ఇది నా సస్పెక్ట్ అని చెప్తున్నా. అది పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తే, ఇన్వెస్టిగేషన్ చేసేదాకా నేనేం మాట్లాడు. ఇది నా సస్పెక్ట్ చేసే హక్కు నాకు ఉన్నది. రాజ్యాంగం నాకు ఇచ్చింది. నౌ ది ప్రాబ్లమ్ ఈస్, నా మీద అటాక్ జరిగినప్పుడు ఇప్పుడు ఇక్కడ మొత్తం ప్రాపర్టీని అంతా డ్యామేజ్ చేసారు. మొత్తం ఎడకాడే సిస్టమ్స్, ఒక 4-5 సిస్టమ్స్ మొత్తం నాశనం పట్టించారు. నేనేమంటా అంటే విమర్శలు ఉంటాయి, మళ్ళీ నువ్వు విమర్శ చేస్తలేవా? ఓకే, గంభీరమైన ఆరోపణలు సాక్ష్యాలు పెట్టి నువ్వు మాట్లాడినావా? నువ్వు మొన్న ఏదో నోట్లు అన్నావు, ఓట్లు అన్నావు, పీకుడు అన్నావు, పీక్తా అన్నావు, మళ్ళీ ఆధారాలు పెట్టి మాట్లాడినావా? మాట్లాడలేగా. నువ్వు మాట్లాడినప్పుడు అది సంసారం అవుతుంది. అదే సంసారాన్ని నీకు తిప్పికొట్టినప్పుడు ఆ విమర్శ తట్టుకునే కెపాసిటీ లేకపోతే ప్రజాక్షేత్రంలో ప్రజాప్రతినిధి లెక్క కొనసాగే హక్కు నీకున్నదా? నేను అడుగుతున్నా. నేను వచ్చినటువంటి వాళ్ళు ఏమన్నా నినాదాలు చేసిరా? మీరు మా బండన్న అంటావురా, ఈ మాట నేనే విన్నా. ఓకే, నేనే సాక్ష్యం. CCTV ఫుటేజ్ మొత్తం ఉన్నది. అన్ని మీడియా ఛానళ్ళకి ఇస్తారు మా పిల్లలు. ఓకే, అంటే ఇప్పుడు ఏమన్నా లీగల్ గా ఏమన్నా పోతా ఉన్నారా? చేశారా? ఇప్పుడిప్పుడే అయిందన్న. ఇప్పుడిప్పుడే బయటికి వెళ్లే లోపల షాకు. అవును, ఈ శాఖలకి కొనుక్కునే లోపల మీరందరూ మద్దతు తెలపడానికి వచ్చిండ్రు. ఇది జరిగిన కథ. ఇప్పుడు మీరు అనుకునే దాని ప్రకారము బండి సంజయ్ కాకుండా ఇంకెవరైనా ఉన్నారు అనేటువంటి సస్పెక్టేషన్? నాకు ఎక్కడ బాధరబంది లేవు. నేను ఏ కాంట్రవర్సీలలో పోను, ఏ ఫ్రిక్షన్ రుద్దా. ఓకే, విమర్శ చేస్తాం. రాజకీయాలలో విమర్శలు బరాబర్ ఉంటాయి. ఓకే, అది నువ్వే నేర్పినావు మాకు. ఖచ్చితంగా నువ్వే నేర్పినావు. మళ్ళీ యాజ్ ఏ జర్నలిస్ట్ గా మీరు కూడా చేయాల్సిందే. అది ఖచ్చితంగా చేస్తామన్నా, ఖచ్చితంగా చేస్తాం. విమర్శ ఇంకా రెట్టింపై చేస్తా. ఆ విమర్శలు మీతోని ఇంకొక వర్గం చేపిస్తుంది అనేటువంటి మాట బండి సంజయ్ వర్గం నుంచి వస్తున్నటువంటిది. ఏ వర్గం? అట్లా ఏమన్నా ఉందా? ఏ వర్గం? ఎంఐఎం ఓడా, కాంగ్రెస్ ఓడా, బీఆర్ఎస్ ఓడా, నీ బీజేపీ ఓడా? అది మీరే చెప్పాలి. ఆయన చెప్పాలా? ఇప్పుడు ఈ ఆరోపణ మీరు చేసిరు అంటే ఎన్నో చిలికి కాలేవానే మీ చెవులో పడ్డట్టే కదా. అవును, ఈ వర్గపోరు తీసుకొచ్చిందోడెవడు? మళ్ళా వర్గపోరు ఉన్నది భారతీయ జనతా పార్టీలా అని చెప్పి నమ్మి
వీళ్ళందరినీ టార్గెట్ చేస్తున్నాడు ఎవడైనా ఉండని, మాజీ అధ్యక్షుడు ఉండని, మంత్రులు ఉండని, నేను అలా అడుగుతున్నా, పార్టీకి పనిచేస్తున్నావా పర్సనల్ అజెండాకి పనిచేస్తున్నావా? ఇప్పుడు నువ్వు ఉన్నావన్నా ఈ 5 ఏళ్ళ తాకత్ ఒకటి ఉన్నదా? ఉండదు. నీకు 2 పిల్లలు 3 పిల్లలు ఉంటారన్నా, అందరిని ఒకటే రకం ప్రేమిస్తావా? ఓడు మంచోడు అంటావు, ఓడు కొంటోడు అంటావు, ఓడు సంటోడు అంటావు అనవా? పక్షపాతం లేదా? కార్యకర్తకు ఉండదా? బరాబర్ ఉంటది. కన్నా తల్లికే ఉంటది పక్షపాతం. ఇప్పుడు జరిగినటువంటి దాడిలో ఎవరికైనా ఏమన్నా మా ఇద్దరు పిల్లగాళ్ళని నూకిండ్రు, ఓకే. లైట్ గా. ఎవరా పిల్లలు ఇక్కడే ఉన్నారా? భాను అని తను, భాను అని జై మధ్యలో బయటకు వచ్చి జైని వాళ్ళని నూకేసి జైని నూకేసి నన్ను గొల్లం పెట్టేసిండు. ఓకే. సో దొబ్బినట్టు నాకు కనబడ్డది కదా, అంటే దొబ్బినట్ట మళ్ళీ దొబ్బుకున్నారు అన్నది ఇక ఆ టైంలో మనం ఎట్లా చెప్పగలుగుతాం బ్రదర్? గొల్లం పెట్టేసారు, నేను లోపల ఉన్నా. ఇక బయట ఇదంతా అయింది, నేను 100 ఫోన్ చేశాను. ఎంత మేరకు నష్టం జరిగి ఉండొచ్చు అంటారు? ఇప్పుడు బయటికి పోయి చూస్తే మాత్రం చాలా డ్యామేజ్ కనబడతా ఉంది. 4-5 సిస్టమ్స్ ఉన్నాయి అన్ని, నాకు తెలిసి యాపిల్ అసలు ఇది చిత్రగుప్తుకు సంబంధించింది ఒక పార్ట్ మాత్రమే, దీనిలో ఏదో షార్ట్ ఫిలిం 2 ఆఫీసెస్ ఉంటాయి ఇలా. మేము ప్రెమిసెస్ ని కంబైన్ గా వాడుకుంటాము. ఓకే. వాళ్ళ ప్రాపర్టీ మొత్తం డ్యామేజ్ అయింది. వాళ్ళ ప్రాపర్టీ ఏంటంటే ఇప్పుడు ప్రెమిసెస్ లో మేము ఇద్దరం ఉన్నాం, ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు ఈ ప్రెమిసెస్ ని కాపాడుకునే బాధ్యత మీది కూడా ఉంటుంది అబ్వియస్ గా. సో ఈ ప్రెమిసెస్ ఖచ్చితంగా వాళ్ళకి నేను ఇప్పుడు ఆన్సరబుల్, ఎందుకంటే నేను ఉన్నా ఆఫీస్ లో, నేను ఉన్నా. మన కోసమే వాళ్ళు వచ్చారని చెప్తున్నారు కూడా. నా కోసమే వచ్చి బండి సంజయ్ అన్నని అంటావా? నేను మళ్ళీ పదే చెప్తున్నా, మా బండి అన్నని అంటావురాను ఈ మాట అన్నారు. ఎవరైనా గుర్తుపడతారా మీరు? ఆ సీసీటీవీ ఫుటేజ్ అబ్జర్వ్ చేసి? ఇప్పుడు నేను చూడలేదన్న, లెట్ మీ బి ఫ్రాంక్ విత్ యూ, నేను ఇంకా చూడలే సీసీటీవీ ఫుటేజ్, ఏం చూడలే. నేను ఇంకా కంప్లైంట్ ఇప్పుడు మేము కూడా సిస్టమ్ పెట్టుకొని డ్రాఫ్ట్ చేస్తున్నాను. ఓకే. సో ఇప్పటికైతే గంభీరమైన ఆరోపణ బండి సంజయ్ అనుచరులు. ఇది ఫిబ్రవరి 19th 18th నుంచి జరుగుతున్న కిరికిరి. గిరీష్ గారిని ధమ్కి ఇవ్వాలా, గిరీష్ గారికి ఆఫీస్కి వచ్చి చేయాలా అని అదేమంటారు, గుణపాఠం చూపెట్టాలా, గుణపం ఏమంటారు కదా మీరు, లెసన్ టీచ్ చేయాలా, ఇట్లా అంటారు కదా. ఇవన్నీ ఇట్లా మాట్లాడిని కొన్ని. ఒకసారి కూడా నాకు రాత్రి ఫోన్ చేస్తాడు తాగి. ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళకు గిరీష్ చిత్రగుప్తు ఎండిగా మీరు చెప్పేటువంటి మాటలు ఏమన్నా ఉంటాయి? బైకావులకు రావద్దు, రాజకీయాలలో విమర్శలు ఉంటాయి. ఓకే. విమర్శ తట్టుకున్నాడు నాయకుడు అవుతాడు, లేకపోతే ఇయ్యాల కాకపోతే రేపటి నయవంచ కూడా అవుతాడు. సోషల్ మీడియా వేదికగా కూడా చిత్రగుప్తుని మాట్లాడుతూ కొన్ని పోస్టులు చూస్తున్నాం మేము ఈ మధ్య కాలంలో. క్యాస్ట్ ను విమర్శిస్తూ అని చెప్పేసి ఇట్లా ఉన్నారు. మీ క్యాస్ట్ కు సంబంధించినటువంటి విషయంలో మాట్లాడుతున్నారని మొన్న జరిగిందంట. అది వాళ్ళు ఎవరైనా అంటారు? బండి సంజయ్ అనుచరుడే. బండి సంజయ్ అనుచరుడే. ఆయన ఫోటోలతో సహా సోషల్ మీడియాలో నడుస్తున్నాయి. నేనేం పెట్టలే, ఆయన గిరీష్ నీ జాతిని డి అని చెప్పి రాసిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫలానా జాతి అని నా జాతికే తెలియదన్నా. ఓకే. నేను ఒక హిందుత్వవాది లెక్క ఉన్నా, నా జాతి భారతీయత అని చెప్తున్నా. ఓకే. గర్వపడ్డా. ఇవాళ నా జాతికి కూడా నేను కృతజ్ఞత చెబుతున్నా. వాళ్ళు తెలుసుకొని అట్లెట్లా నువ్వు మా జాతిని అంటావు ఎవరైనా అంటాడానా? ప్రాబ్లము నాకు నీతోనున్నది, ఓకే, నీకు నాతోనున్నది. నువ్వు నాతో మాట్లాడు, నువ్వు జాతితో ఎందుకు మాట్లాడుతున్నావు? ఇది ఒక మనిషి తెలివితేటలు ఉన్నోడు చేస్తాడా? ఇది ఒక క్రూరుడు, మృగాలు కూడా ఇట్లా బిహేవ్ చేస్తాయా? మీరు చెప్పండి. జాతులను అంతం చేసుకుంటాయా? మళ్ళా నువ్వు లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన మంత్రివి, నీ అనుచరులకు గిదా నువ్వు నేర్పేది? ఆ అనుచరులు నాకు సంబంధం లేకుండా అక్కడికి పోయి ఉండొచ్చు అని చెప్పేసి నేనే చెప్తున్నా కదా. ఇప్పుడు నేనే చెప్తున్నా, ఇప్పుడు ప్రతిదీ నాకు తెలవాలన్నది ఏం లేదు. ఇప్పుడు ఆఫీస్ లో మీరు అందరు ఉన్నారన్న, అవును, వీడికి ఏదైనా సామాన్ పోయింది అది పోయిందని అంటే నాకు తెలిసిపోతుందా తెలియకపోతుందా అని అంటే నేను ఎట్లా రెస్పాన్సిబుల్ ఉంటా? ఓకే. బట్ బండన్నను అంటవారా అని అన్న మాట నేను విన్నా కదా. ఓకే. దీని మీద ఇన్వెస్టిగేషన్ అయితే జరగాలి కదా. నేను అదే అడుగుతున్నా. బండికి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా? అది బండి చెప్తాడా, లేకపోతే బండి మీద కేసు బుక్ చేసినాక పోలీసు వాళ్ళు చెప్తారా, కోర్టులు డిసైడ్ చేస్తాయా? అవి తర్వాత విషయం. ఓకే. ప్రైమా ఫేషియాల రాజ్యాంగం నాకు హక్కిచ్చింది, సస్పెక్ట్ ఎవరు అని అడుగుతారా లేరా? దాడి జరిగిన సస్పెక్ట్ కింద బండి సంజయ్ అండ్ టీమ్ నేను పెడతా, ఖచ్చితంగా పెడతా. ఓకే. ఖచ్చితంగా మీకు మద్దతుగా కాలోజీ టీవీ కూడా ఉంటుందన్న.